హలో గైస్, వెల్కమ్ టు టెంపుల్స్ ఆఫ్ హైదరాబాద్ సిరీస్ పార్ట్ 2. సో మనమైతే వచ్చేసాం జియాగూడ రంగనాథ స్వామి దేవాలయం. వీళ్ళు లోకల్గా జియాగూడ వెంకటేశ్వర స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు. గూగుల్లో అయితే రంగనాథ స్వామి దేవాలయం అని ఉంది. నేను కూడా ఫస్ట్ టైం రావడం ఎలా ఉంటుంది. ఇక్కడైతే చిన్న 4 కాళ్ళ మండపం ఉంది. సో ఇది వచ్చేసి రంగనాథ్ నగర్. మీరు 2J బస్ ఎక్కి రావచ్చు. బేసిక్గా సికింద్రాబాద్ నుంచి ఆర్ జియాగూడ నుంచి రావచ్చు. చాలా దగ్గర ఇది. లైక్ బస్ స్టాండ్ ఇక్కడ నియర్ బై ఉంటుంది. సో మీకు వాకబుల్. మీరు కింద గూగుల్ మ్యాప్స్లో కూడా లొకేషన్ ఇస్తా. సో టెంపుల్ అయితే రెనోవేషన్ అవుతుంది. మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజే నాకు టైం కుదిరింది. అరౌండ్ ఇదే సిరీస్లో ఒక 3-4 వీడియోస్ షూట్ చేస్తుంది ఈరోజే. ఇదైతే పార్ట్ 2 వీడియో. సో టెంపుల్స్ ఆఫ్ హైదరాబాద్ పార్ట్ 2. సో మీరు దీన్ని సపోర్ట్ చేస్తూనే ఉండండి, ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఇదైతే మనం గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మనకు లోపల వరకు అయితే వీడియో తీసుకుంటే లోపల వరకు అక్కడ గర్భగుడి దగ్గర వీడియోస్ తీసుకోవద్దన్నారు. సో మనం సైడ్కి వెళ్ళి తీస్తున్నాము. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు నవగ్రహ ఆలయం ఉంది ఒకటి, అండ్ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, మా గురుగారు, అండ్ అక్కడ రామాంజాచార్యులు ఉన్నారు, లక్ష్మీదేవి ఉన్నారు, లోపల వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, రంగనాథ స్వామి ఉన్నారు. సో రంగనాథ స్వామి హైదరాబాద్లో చాలా కొద్ది ప్లేసెస్లోనే ఉంది రంగనాథ స్వామి వారి టెంపుల్. ఒకటి సికింద్రాబాద్ స్టేషన్ వెనకాల మహంకాళి టెంపుల్ దగ్గరలో ఒకటి ఉంది, ఇంకొకటి మణికొండ ఏరియాలో ఒకటి ఉంది, అండ్ ఇంకొకటి ఇదే. అన్నిట్లో కల్లా పురాతనమైంది, చాలా ఓల్డ్ టెంపుల్ అంటే ఇదే. సో ఇది ఓల్డ్ సిటీలో ఉంది. అయ్యగారు ఒక ఆయన ఉన్నారు మాట్లాడడానికి మనతో పాటు. బట్ ఏమైందంటే మన టైం బాగాలేదు. మెయిన్ అయ్యగారు లేరంట, ఆయన పర్మిషన్ తీసుకోవాలన్నారు ఈయన ఉండి. ఇప్పుడు మళ్ళీ మనం ఫోర్స్ చేస్తే బాగోదు కదా. ఇంకా మెయిన్ అయ్యగారి కోసం వెతికాం. రాము వెతికాం కదా, రాము అంత దూరం వెళ్ళి. ఇంకా మా వాడికి హిందీ రాదు, మేనేజ్ చేస్తే నాకేమో హిందీ రాదు, ఆయనకేమో తెలుగు అర్థం కావట్లేదు. ఇంకా ఆయనకు చెప్పమన్నా ఆయన మేనయ్య గారు లేరు, మీరు రేపు మార్నింగ్ రండి అన్నారు. మనకైతే ఇంకా టైం లేదు. సో చాలా పీస్ఫుల్ ఉంది. లోపల రంగనాథ స్వామి విగ్రహం కూడా చాలా చిన్నగా ఉంది. లైక్ ఇందాక రాముడి విగ్రహం గురించి చెప్పాను కదా పార్ట్ 1 వీడియోలో, సీతారాం గుడి గురించి. ఇక్కడ కూడా అంతే, చాలా చిన్నగా కళ్ళకి ఇంపుగా ఉంది విగ్రహం. చాలా పాతది గుడి ఇది. రెనోవేషన్ వర్క్ అవుతుంది. మీరు కావాలంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు రెనోవేషన్కి సహాయం కూడా చేయొచ్చు. మేమైతే ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని కొద్దిసేపు కూర్చొని ఇంకా బయటకైతే వెళ్దాం. సో ఈ లొకేషన్ అయితే చెప్పినట్లే ఎప్పటిలాగా నేను కామెంట్స్లో పింగ్ చేశాను. సో దర్శించండి కుదిరితే. ఈవెన్ బస్ ఫెసిలిటీ కూడా ఉంది చెప్పాను కదా. అలాగే మనకి ఏమంటారు, మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎప్పటిలాగానే పార్ట్ 3 వీడియో కూడా వస్తుంది. అది ఐదర్ కాశీబుగ్గ వీడియో అయినా అవ్వచ్చు, లేకుంటే మన కేసరి హనుమాన్ టెంపుల్ అయినా అవ్వచ్చు. పార్ట్ 3, పార్ట్ 4 ఈరోజు షూటింగ్ జరగడం అవుతుంది. సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం చెప్పినట్టుగానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. జై శ్రీమన్నారాయణ.